శత్రు ఎదుట నాకు విందు సిద్ధపరిచాడంట. నిన్నెవడో తొక్కివేయాలనో, ఎవడు నిందించాడో, ఎవడు అవమానపరిచాడో నీకెలా ఉంటుందంటే, నన్ను అన్నరాని మాట్లాడానయా, ఆ నోరు పడిపోవాలనియా. ఆ నోరు బాగుండాలి. దేవుడు నిన్నెంత దీవించాడో ఆడు సాక్ష్యం చెప్పాలి. ఆడు కళ్ళు బాగుండాలి, నీ ఆశీర్వాదం కల్లారా చూడాలి. ఆడికి రుచి, ఆకలి, ఏమండి సర్వేంద్రియాలు అద్భుతంగా పని చేయాలి. వాడి ముందే నువ్వు భోజనం చేయాలి. నీ అభివృద్ధిని వాళ్ళు చూడాలి. అరే నన్ను తుట్టాను, దూషించాను, కానీ వాళ్ళ దేవుడు గొప్ప దేవుడురా, వాళ్ళ దేవుడు ఆడి పక్షంగా ఉన్నాడురా. మనం ఎంత ద్వేషించిన దేవుడాన్ని ప్రేమించాడురా, మనం ఎంత కాదన్న దేవుడాన్ని కనికరించాడురా. పోన్లేరు బాబు, మనం తోడలేకపోయినా దేవుడు తోడుగుండని పైకి తీసుకొచ్చాడురా. మనం అందరం వదిలేసిన దేవుడు వదలలేదురా అన్ని అని చెప్పనేవయ్యా సాక్ష్యాన్ని. నువ్వెందుకు కలిసిపోతున్నావు? అడు భూమి మీద ఉండకూడదు ప్రభా, అడి వారికి కనబడకూడదు ప్రభా, నువ్వు కనుమరుగు చేసే ప్రభా, నువ్వు మాయం చేసేయగలవు ప్రభా. చివరిగా 23వ కీర్తన చదువు. నువ్వు అది పచ్చగా ఉండాలా. స్తోత్రం.